హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. శివరాత్రి రోజు మేము గుడికి వెళ్ళామండి, శివాలయంకి వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి మేమున్న దగ్గర నుంచి ఒక అరగంట వెళ్ళాలా. మెయిన్ రోడ్లో దిగామండి. ఇదిగో చుట్టుపక్కల చూడండి, కొన్ని లక్షల మంది కొన్నారనమాట. అది జాతర అంటారు, బలివే జాతర అంటండి. పెద్ద జాతర అనమాట. అందరూ రకరకాల ప్లేసుల్లో నుంచి వస్తారు. ఇంకా రకరకాల వస్తువులు కూడా పెట్టారండి, విగ్రహాలు పెట్టారు. చాలా బాగున్నాయి వీళ్ళ విగ్రహాలు. ఇంట్లో మనము పెట్టుకోవచ్చు అనమాట. ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఆ విధంగా అన్నీ చూసుకుంటా నేను ఫస్ట్ టైం అండి, ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదన్నమాట జాతరకి. ఇది ఫస్ట్ టైం అనమాట. ఇవి చాట్లు అండి, భలే ఉన్నాయి చాట్లు, బియ్యం చెరగటానికి. ఇవి బూరలు. టీనేజ్ పిల్లలు అందరూ కొనుక్కొని, చిన్న పిల్లల కాడ నుంచి టీనేజ్ పిల్లల వరకు కొనుక్కొని బూరల సౌండ్తో ఇంకా దేవుడి గుడి దగ్గర వరకు సౌండ్ చేసుకుంటూ వస్తారనమాట. అట్లాగే దేవుడికి పూలు తీసుకున్నాను. తర్వాత అన్ని రకరకాల షాపులు ఉన్నాయండి, ఎన్నో వస్తువులు ఉన్నాయన్నమాట. చూడని వస్తువులు కూడా చాలా రకాలు ఉన్నాయి. గుడికి వెళ్ళాలి అంటే రోడ్డు నుంచి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలండి. వెహికల్స్ కానీ, మోటార్ సైకిల్ కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ, బస్సులు కానీ వెళ్ళవన్నమాట లోనకి. ఇంకా ఆ విధంగా గుడికి వచ్చేసినామండి. గుడికి దగ్గర లైన్ కట్టారనమాట. అదే పద్ధతిగా వెళ్ళారండి అందరూ కూడా, సిస్టమేటిక్గా. ఏమి తోసుకోవటం కానీ, ఇబ్బంది కానీ ఏం జరగలేదు. నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట శివాలయం గుడికి ఈ విధంగా రావటం అనేది. కొన్ని వేల మంది ఉన్నా కూడా ట్రబుల్ కాలేదు. సంతోషంగా దేవుడు దర్శనం బాగా జరిగిందనమాట. అందరూ లైన్ అమ్మటి 100 రూపాయల లైన్ అండి. అట్లా ఫ్రీ లైన్ ఉంటుంది, 50 రూపాయల లైను, 200 రూపాయలు అభిషేకం అట్లా చేయించుకోవచ్చు అనమాట. ఇంకా లైన్ అమ్మటి ఆ ద్వారం అనేది శివరాత్రి రోజే ఓపెన్ చేశారండి. ఆ రోజు మాత్రము స్పెషల్ దర్శనం ఉంటుంది. డైరెక్ట్గా గుడిలోకి వెళ్ళి ఆ దర్శనము శివుణ్ణి చూసుకొని, దగ్గరగా చూసుకొని, బాగా దండం పెట్టుకొని మేము తర్వాత దీపారాజన ఇక్కడ వెలిగిస్తారండి. గుడికి పక్కనే అక్కడే వెలిగిస్తారనమాట. అట్లాగే నేను దీపారాధన వెలిగించేసి ప్రసాదం నేను తీసుకెళ్ళా. నేను చేసిన ప్రసాదము చలిమిడి వడపప్పు తీసుకెళ్ళా కదండి. దీపారాధన దగ్గర నేను పెట్టుకొని దండం పెట్టుకున్నాను. తర్వాత చాలా డెకరేషన్లు బాగా డెకరేషన్ చేశారండి. ఎంత బాగా జరిగిందో ఈ గుడి దగ్గర అనమాట. నాకు కూడా సంతోషంగా శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నా కదా, ఉపవాసము అందరూ జాగారం ఉండేవాళ్ళు, జాగారము ఉపవాసం ఉన్నారు కదా. ఇంకా ఆ విధంగా ఆ రోడ్డు అంతా ఖాళీయే లేదండి. వేలల్లో వచ్చారో లక్షల్లో వచ్చారో కానీ చాలా అసలుకి కొంచెం కూడా ఖాళీ లేదు. కానీ ప్లేసు బాగా జరిగిందనమాట ఈ జాతర అనేది. ఇంకా మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తుంది. ఇట్లా ఇబ్బంది కాలేదనమాట. మా వారు చూడండి, ఇంకా మా వారు కూడా సరదాగా చూద్దాము తీసుకొచ్చారు శివాలయము గుడికి. ఈ గుడి ప్రాముఖ్యత ఎక్కువ ఉందండి. అందరూ వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారనమాట. వేప చెట్టు దగ్గర నేను పసుపు కుంకుమ వేసేసి దీపారాధన వెలిగించానండి. తర్వాత అమ్మవారిని ఊరేగించారనమాట. ఊరేగించిన తర్వాత ఇంకా అన్ని చోట్ల నా పూజ అంతా అయిపోయినాక కొద్దిసేపు కూర్చొనేసి ఇట్లా అమ్మవారిని ఊరేగించారు. కూర్చునేసి మేము బయలుదేరి వెళ్ళామండి. ఇంకా కాలినడకతో 3 కిలోమీటర్లు, వెళ్ళేది కూడా 3 కిలోమీటర్లు. వెళ్తూ షాపింగ్ దగ్గర మేము ఖర్జూరాలు తీసుకున్నామండి. ఈ జీడీలు అంటారు, తెల్లగా ఉన్నాయి. ఆ జీడీలు మా చిన్నప్పుడు తినేవాళ్ళము మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఇయర్ రింగ్స్ చాలా చాలా మోడల్స్ భలే ఉన్నాయండి. లేడీస్కి ఇలాంటివి అంటే చాలా ఇష్టం కదా.
అన్ని విధాలుగా భలే ఉందండి జాతర అనేది. అన్నీ పెడతారు, అన్ని రకరకాలే. పింగాణి అయితే చెప్పలేనండి, అన్ని మోడల్స్ ఉన్నాయి. ఈ టైంలో పచ్చళ్ళు పెడతాం కదా, జాడీలు, చిన్న చిన్న బుల్లి జాడీలు భలే నచ్చినాయండి. అవి కూడా చూసాము. తర్వాత అందరూ జెయింట్ వీల్ ఎక్కారు, పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు. కేకలు గట్టిగా వినపడుతున్నాయి. లైటింగ్ కూడా భలే ఉందండి, నైట్ అంతా హడావుడిగా ఉందన్నమాట. గుడి అంతా సందడిగా 3 కిలోమీటర్ల కాడ నుంచి సందడిగా ఉంది. చాలా బాగా నచ్చింది ఈ జాతర అనేది. దర్శనం బాగా జరిగింది. మహా శివరాత్రి అనేది ఈ విధంగా జరిగిందండి. మా వారు పట్టుదలతో నన్ను తీసుకెళ్ళారు చూపించడానికి. అదే దారిలో ఏరుశనక్కాయలు ఉడకబెట్టినవి కూడా పెట్టారండి వేడి వేడిగా. కానీ ఉపవాసం అని నేను తినలేదు. శివరాత్రి రోజు మా జాతర అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. ఓకేనండి, బాయ్ బాయ్.